సుందరి సరోజ చాలా సంవత్సరాల క్రితం అంటే 1970 ఆ ప్రాంతంలో బాలరాయభారి అనే పుస్తకంలో ధారావాహికగా వచ్చింది. తర్వాత ఒకే పుస్తకంగా కూడా దీన్ని ప్రింట్ చేశారు. నా చిన్నతనంలోని కథ ఇది ఇప్పుడు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. చాలా ఆధ్యాత్మిక సత్యాలతో బైబిల్లోని కథల్ని ఆధారం చేసుకొని రూపొందించిన కథనం ఇది. చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అందరికీ కూడా నచ్చుతుంది. సరోజ పెరుగు గిన్నె వేలితో పూర్తిగా ఊడ్చుకుని తినేసింది. వేళ్ళని అంటుకున్న పెరుగు కూడా నాకేసింది. గప్ చుప్గా గిన్నె బీరువాలో కడిగిన వాటితో పెట్టేసి ఇది కడిగిందే అనుకుంటారులే అనుకుంది. పెరుగు మహాకమ్మగా ఉందిలే. ఆకలి అవ్వడం మూలాన కాదు కానీ బ్యూలా గురించి దాచింది తిన్నానన్నంత సంబరపడింది. బ్యూలా ఇంటి దగ్గర లేదు. మిషన్ బాలికోన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. ఎప్పుడు బ్యూలా ఏదో తింటూనే ఉంటుంది అనుకుంది వెగటుగా. ఇంతవరకు సరోజ ఒక క్రైస్తవ అనాథ శరణాలయంలో ఉంది. 3 నెలల క్రితమే ఆమెను పెంచుకోవడానికి శామ్యుల్, సక్కుబాయ్ అనేవారు ఇక్కడ కొండల ప్రాంతానికి తెచ్చుకున్నారు. వాళ్ళ సొంత అమ్మాయిలాగానే చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ సొంత అమ్మాయి బ్యూలా మాత్రం ఆమెకు నచ్చలేదు. అందుకని కాబోలు సరోజ బ్యూలా బట్టల్ని, ఆమె అందమైన ముఖాన్ని, ఆమె మాతృ ప్రేమను, ముఖ్యంగా ఆమెకు ఇంటి మీదున్న హక్కుని తలంచుకొని ఆమె మీద అసూయపడేది. ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా ముఖం చిట్లించుకునేది. ఇంతలో సరోజ అనేవరో పిలిచారు. సరోజ ఉలిక్కిపడి వస్తున్నానమ్మా అంది. ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదమ్మా, ఆ బియ్యం కడుగు చిట్టి తల్లి, బ్యూలా వచ్చేసే టైం అయింది, నేను కాఫీ పెట్టాలి. బ్యూలా అట బ్యూలా అని సరోజ గొనుక్కుంటూ పెరటి వైపు వెళ్ళింది. సక్కుబాయ్ కాఫీ తయారు చేస్తూ బ్యూలా వచ్చిన చప్పుడు విని కాఫీ తెస్తున్నానమ్మా బ్యూలా, పాలు పొంగుతున్నాయి అంది. తల్లి మధ్య గదిలోకి కాఫీ తెస్తూ పెరుగు సంగతి గుర్తొచ్చి అమ్మా బ్యూలా, బీరువాలో పెరుగు ఉంది తెచ్చుకోవే అంది. బ్యూలా వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చింది. పెరుగెక్కడుందమ్మా, అసలు కనబడందే. సరిగ్గా చూడవే, నేనే కదా పెట్టాను. చూశానమ్మా, నువ్వు రా పోని. సక్కుబాయికి అయోమయంగా ఉంది. ఇంతట్లోకే బ్యూలాకు బీరువాలో ఖాళీ పెరుగు గిన్నె కనిపించింది. అది తీసి పరీక్షగా చూసి ఏం మాట్లాడక తల్లికిచ్చింది. సరోజ ఇలారా, తల్లి సరోజని పిలిచింది. ఏమమ్మా, ఇందులో పెరుగు నువ్వు తిన్నావటే? పెరుగా? ఏం పెరుగు అంది ఆశ్చర్యపడినట్లు నటిస్తూ. ఇంతకు ముందులాగే సక్కుబాయి నమ్ముతుందనుకుంది, కానీ ఈసారి కుదరలేదు. సక్కుబాయి స్వయంగా గిన్నె నిండా పెరుగు పోసి బీరువాలో